మే నెల 31వ తారీఖు ఎలిజబెతమ్మను దేవమాత సందర్శించిన ఉత్సవము. గాబ్రియేలు దూత మేరీ మాతకు శుభవార్త తెలిపిన కొద్ది కాలానికే మేరీ మాత తమకు వరుసకు అక్క అయిన ఎలిజబెతమ్మ గర్భవతి అని తెలుసుకొని ఆమెను సందర్శించడానికి వెళ్ళారు. ఎలిజబెతు దినచర్యల్లో సహాయపడేందుకు ఆ అమ్మ అక్కడికి వెళ్ళినట్లు చరిత్ర చెబుతోంది. 2 గ్రామాల మధ్య ప్రయాణ దూరం 70 మైళ్ళు. దారి కొండ ప్రాంతం. ఆ 2 పవిత్ర స్త్రీలు కలుసుకోగానే ఎలిజబెతమ్మ ఆమె గర్భంలో ఉన్న శిశువు బప్తిస్మ యోహాను గారిపై పవిత్రాత్మ ప్రభావం పడింది. మొదటిసారిగా ఈ సందర్శన ఉత్సవం క్రీస్తు శకం 1283లో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పునీత బోనవెంటూర్ గారు సలహా మేరకు పునీత ఫ్రాన్సిస్ అసిసి సభ వారు ఈ సందర్శన ఉత్సవాన్ని ఆచరించడం ప్రారంభించారు. అనంతరం క్రీస్తు శకం 1389లో 6వ అర్బన్ పాపు గారి పాలనా కాలంలో శ్రీ సభలో ఉత్పన్నమైన గొప్ప చీలికను అంతమొందించేందుకు ప్రార్థనా సూచనగా ఈ ఉత్సవాన్ని విశ్వ శ్రీసభ అంతటా కొనియాడాలని విజ్ఞప్తి చేశారు. ఎలిజబెత్ అనగా దేవుడు చేసిన ప్రమాణం, దైవ పూజారి అని అర్థం. బంగారు మాట. మేరీ మాత మనకు ఎన్నో మేలులు చేయాలని, కృపావరాలు అందించాలని ఎంతో మనోపూర్వకంగా ముందుకు వస్తుంది. కానీ మనమే అంత ఆశతో, ఆసక్తితో వాటిని అందుకోలేకపోతున్నాం. పరిశుద్ధ మేరీ మాత, దేవుని తల్లి, మా కొరకు ప్రార్థించండి.